ఇతనికంటే అతను కొద్దిగా గట్టిగా తెప్పేసి ఉంటాడు, అది కరెక్ట్. అలాంటి ఫోటోలు పెట్టి ప్రేమించిన అబ్బాయిని ఒక రకంగా ఇది ఏంటంటే ప్రేమించిన అబ్బాయి చూడరా నీకంటే వీడు బాగున్నాడు అంటే ఆడి పిల్లని బాగా గట్టిగా వేసి ఉంటాడేమో అంతే లెక్క. సో ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో 5 స్నాప్ స్టోరీ అని చెప్పి ఒక అబ్బాయి బాగా వైరల్ అవుతుంది. 5 స్నాప్ స్టోరీ విన్నా, చూసా, నేను కూడా చూసా. చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిని ప్రేమించడం చాలా తప్పుది. అంటే దీన్ని బట్టి ఇంకోసారి ప్రూవ్ అయింది అనమాట. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతున్నారు, సరే తీసి పక్కకి. అలాంటి చూసినాక నాకు కూడా అమ్మాయిల్ని ప్రేమించకూడదు, ఓన్లీ క్రష్ ఉండాలి అమ్మాయిల మీద. కాబట్టి అమ్మాయిని ప్రేమించామంటే అది మన తప్పే అవుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలకి ఏంటంటే డబ్బులు ఏ పక్క ఊగితే ఆ పక్కే పోతారు. ఎప్పుడైనా అంతే, అది ఆ కాలం ఈ కాలం అంతే. నువ్వు చూసుకో, నువ్వు తిరగదిప్పి చూసుకో, పుస్తకాలు మొత్తం చరిత్ర తిరగేసి చూసుకో, బతుకునే మార్చుకుంటావు. ఎందుకంటే చరిత్రలో చూసుకుంటే ఏ అమ్మాయినా సరే, ఏ ఆడదైనా సరే, పెళ్ళయిందన్నా పెళ్ళికైనా సరే, డబ్బులు ఏ పక్క కాలుంటే ఆ పక్క పోయింది అందరు చూసుకోరు. ఎక్కడైనా ఎవరో నూటికో కోటికో ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ అంతే, ఇప్పుడు అంతే. అంటే అబ్బాయిని డైరెక్ట్ గా చెప్పడం ముగిస్తూ ఇలా ఇంకో అబ్బాయితో ఉన్నవి అలాంటి ఫోటోలు అది కరెక్ట్. అలాంటి ఫోటోలు పెట్టి ప్రేమించిన అబ్బాయిని ఒక రకంగా ఇది ఏంటంటే ప్రేమించిన అబ్బాయి చూడరా నీకంటే వీడు బాగున్నాడు అంటే ఆడి పిల్లని బాగా గట్టిగా వేసి ఉంటాడేమో అంతే లెక్క. ఎందుకంటే ఇతనికంటే అతను కొద్దిగా గట్టిగా తెప్పేసి ఉంటాడు, ఆ టైం ఉంటుంది. ఇతను ఏం చేయాలంటే ఇప్పుడు బాగా తిని బాగా కండలు పెంచి బాగా స్టిఫ్గా మెయింటైన్ చేసి ఈసారి గట్టిగా చేయి పని, అప్పుడు క్లియర్ అయిపోద్ది. అంతేగాని నువ్వు మెత్తగా చేస్తే జరగవు పనులు. అందుకని గట్టిగా ఏదైనా. అబ్బాయి పరిస్థితి అదే, వాడు గుండె పలు సావాడు, వాడు చచ్చిపోతాడో లేదా బిల్డింగ్ ఎక్కి దూకేస్తాడో, ఏ బండికి పాడతాడో, విషం తాగుతాడో, వాడు ఇష్టం. అది తేల్చుకో. తర్వాత లేకపోతే అమ్మాయి మీద కోపంతో డబ్బు సంపాదిస్తావా, జీవితంలో పైకి వస్తావా తేల్చుకొని జీవితాన్ని డిసైడ్ చేసుకో. ఏ అమ్మాయిని అంతే ఊరికే పైకి యాక్టింగ్ చేస్తారు అందరు అమ్మాయిలు.